నెల్లూరులో వేమిరెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆయన ఒక ముగ్గురు నలుగురు అభ్యర్థుల్ని మార్చేయమని అడిగారు. అభ్యర్థుల్ని మార్చడానికి సంబంధించి మాత్రం వద్దని చెప్పి నిదానంగా చూద్దామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్ని అట్లాగే ఉంచాలని చెప్పారు. ఒక అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి నరసరావుపేట పెట్టారు. అక్కడ అజీజ్ని తీసుకొచ్చి పెట్టుకొచ్చారు. అక్కడ డిప్యూటీ మేయర్ అతన్ని పెట్టడంతో ఆగ్రహించినటువంటి వేమిరెడ్డి అసలు పార్టీకి టచ్లో లేకుండా పోయారు. అలాగే మిగతా ఆదాలు కూడా వెళ్ళిపోతారంటే ఆదాల నేను చేస్తానని చెప్పి మళ్ళీ వచ్చి తేల్చి చెప్పారు. ఇప్పుడు మరి వేమిరెడ్డి ప్లేస్లో వేమిరెడ్డి లేకపోతే ఇప్పుడు అదేదో పెద్దారెడ్లని వేమిరెడ్డి ఆదాల మాగుంట గురించి వస్తే మాగుంటకి అసలు వద్దనినే జగన్మోహన్ రెడ్డి గట్టిగా ఉన్నారు. ఆయనైతే పోటీ చేయడానికి రెడీలో ఉన్నారు. ఇటు పక్కన వచ్చేటప్పటికి వేమిరెడ్డి పరంగా వచ్చేటప్పటికి ఆయన కూడా మాగుంట బాటలోనే ప్రయాణిస్తూ ఉన్నారు, తెలుగుదేశం వైపుకి వెళ్తున్నారు అన్నటువంటి సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి చూస్తా కూర్చుంటాడా? ప్రస్తుతం ఆ సీటుకి శరత్ చంద్రారెడ్డి పేరు, అరబిందో అధినేత శరత్ చంద్రారెడ్డి పేరు ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది. అకస్మాత్తుగా అతని గురించి ఆలోచిస్తున్నారన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. నెల్లూరులోనూ ఎంపీగా అరబిందో శరత్ చంద్రారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా దించాలని చూస్తున్నారు. దీనికి మెయిన్ ఆర్థికంగా ప్రాబ్లం లేదు. దీనికి మెయిన్ వచ్చి శరత్ చంద్రారెడ్డి స్వస్థలం కూడా నెల్లూరు జిల్లానే. ఆర్థికంగా ప్లస్ పార్టీ మద్దతు ఉన్నటువంటి అభ్యర్థి కాబట్టి సీరియస్గా ఎఫర్ట్ ఉంటుంది కాబట్టి తన పేరుని ఇప్పుడు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. శరత్ చంద్రారెడ్డి ఓకే అంటే ఆల్రెడీ ఆయన కూడా ఓకే అన్నారన్నటువంటి మాట వినబడుతుంది. అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటుంది కదా. ప్లాన్ ఏ వేమిరెడ్డి, కాకపోతే ప్లాన్ బి శరత్ చంద్రారెడ్డి రెడీలో ఉన్నారు. అట్లాగే మిగతా నియోజకవర్గాలకైనా సరే అట్లాగే రెడీ పెట్టుకుంటోంది వైసీపీ.